అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీతో పండగ వాతావరణంగా మారిందని ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో శాసనసభ్యులు బోడి ప్రసాద్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి పెన్షన్ పంపిణీ ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో అందజేసిన సంక్షేమం అభివృద్ధి పనులు వివరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ 1వ తేదీ ఉదయం 7 గంటలకే సిబ్బంది ఇంటింటికి వెళ్లి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట లోపే 99% పంపిణీ పూర్తి చేస్తున్నారని, బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారన్నారు. పునాదిపాడు గ్రామంలోని 618 మంది లబ్ధిదారులకు గాను ప్రతి నెల 26.38 లక్షల పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తున్నారని అన్నారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కంకిపాడు గన్నవరం రోడ్డుకి ఇరువైపులా వర్షపు నీరు చేరి రోడ్లు దెబ్బతినకుండా ఉండటానికి R&B మార్జిన్ ఆధారంగా ఊరి చివరి వరకు డ్రైనేజీ వ్యవస్థను డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే 5.5 కోట్ల నిధులతో రాబోయే నెలన్నర రోజుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం 5.5 కోట్ల రూపాయల నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే వితంతులకి, వృద్ధులకి, వికలాంగులకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 1వ తేదీ పండగలాగా చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అని అంటే 4,000 రూపాయలు, 6,000, 15,000, 10,000 రూపాయల పెన్షన్లు వాళ్ళ పరిస్థితిని బట్టి పంపిణీ చేయటం జరుగుతోంది. 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా ఇంటింటికి వెళ్ళి మధ్యాహ్నం 12-1 గంటలలోపు 99% పంపిణీ పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ ఒక్క గ్రామంలో 618 పెన్షన్లు, పునాదిపాడులో 618 పెన్షన్లు డిస్ట్రిబ్యూషను ప్రతి నెల 1వ తేదీ చేస్తూ ఉన్నారు. 26,38,000 రూపాయల దాకా ప్రతి నెల ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది కాకుండా పునాదిపాడు గ్రామానికి సంబంధించి మొన్న NRGSలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం. మరలా ఇప్పుడు కంకిపాడు, పునాదిపాడు, గొల్లగూడెం 3 గ్రామాలకి సంబంధించి సుమారుగా 3,75 లక్షల రూపాయలతోటి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పునాదిపాడు గన్నవరం రోడ్డుకి ఇరువైపులా, కంకిపాడు గన్నవరం రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ సిస్టమ్ డెవలప్ చేస్తూ ఉన్నాం. వర్షం పడితే రోడ్డు మీదకి నీళ్లు వస్తూ ఉన్నాయి, రోడ్డు అంతా డ్యామేజ్ అవుతూ ఉంది. అందుకనే ఎన్నిసార్లు ప్యాచ్ వర్క్ చేసినా, ఎన్నిసార్లు రోడ్డు వేసినా కానీ ఆగట్లేదు. R&B మార్జిన్ వరకు కూడా డ్రైనేజీ వెళ్ళిపోయి అటు సైడు ఇటు సైడు కూడా ఊరి చివరి వరకు కూడా డ్రైనేజీ డెవలప్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా అంతర్గతంగా రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చేయబోతా ఉన్నాం. అలాగే కంకిపాడు కూడా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పనులు ప్రారంభించాం. దాదాపు ఈ నెల 15 రోజుల్లో 5.5 కోట్ల రూపాయలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఖర్చు పెట్టబోతూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. మొన్న నారా లోకేష్ గారి పర్యటన కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలే బలం. ప్రజలకి ఏ విధంగా మనం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండటం, అభివృద్ధి చేయటం, సంక్షేమం చేయడం, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ